లో నా జీవితంలో ఎన్నోసార్లు చూశానండి. నేను ఇంకా అందుకే నేను కొన్ని విషయాలు బట్టి బాధపడను, భయపడను. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పటి నుండే యథార్థంగా, ఇంకా ఇప్పుడున్నంత తెలివి అవన్నీ లేదు. చాలా అమాయకంగా స్కూల్, ఇల్లు, కాలేజ్, చర్చ్, ఇది తప్ప ఇంకా వేరే చోట వెళ్ళే వాళ్ళం కాదు. మా తల్లిదండ్రులు అలా పెంచారు. కాలేజ్ నుండి ఇంటికి, ఇంటి నుండి చర్చ్కి, అంతే. ఇంకా మాకు బంధువులతో కలవడాలు, లేకపోతే కజిన్స్, లేకపోతే కనీసం ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అంటే నేను పాపంలో పడకముందు, అంటే 17, 18, 17, 16 సంవత్సరాల ముందు అంత ఖచ్చితంగా పెరిగాం. అట్లాంటి పరిస్థితుల్లో దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నాను అప్పుడు కూడా, కానీ ఇంకా లోతైన అనుభవం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎంత యథార్థంగా, ఎంత అమాయకంగా, ఎంత ఇన్నసెంట్గా ఉండేవాళ్ళమో, అంత ఇన్నసెంట్గా ఉన్నప్పుడు చాలామంది స్ట్రీట్ స్మార్ట్ అంటారు కదా, అట్లాంటి వారు మమ్మల్ని చూసి, మమ్మల్ని అంటే మా అక్కల్ని, మమ్మల్ని అందరినీ చూసి చాలా మెత్తగా, ఇప్పుడున్నంత వాయిస్ కూడా లేదు, చాలా సాఫ్ట్గా ఉండేది వాయిస్ అంత. అట్లా చూసి వీరేంటి అని ఎక్కిరించేవారు. వీరేంటి ఇట్లున్నారు, తేడాగా ఉన్నారు, వీరేంటి ఇలాగ మాట్లాడుతున్నారు, వీరు అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు, వీరికి అన్నీ తెలుసు అని అంటూ ఉంటారు. అట్లనే మా స్నేహితురాలు ఎంత మేలు చేసినా, ఒకరోజు మేము ట్రిప్కి అనేసి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఎంత సహాయం చేశానో ఆ స్నేహితురాలకి, వాక్యం చెప్తూ, ఇది చెప్తూ, అది చెప్తూ అంత సహాయం చేశాం. దాని తర్వాత రాత్రులు నేను పడుకోకుండా ఉండలేను. అది రాజుగారికి నాకు తేడా. రాజుగారు ఎన్ని రాత్రులు అయినా పడుకోకపోయినా హిల్ బి స్టిల్ స్ట్రాంగ్. నేను పడుకోకపోతే నాకు అవ్వదు. అట్లాంటి పరిస్థితుల్లో నేను పడుకున్నాను. ఒకరోజు తను అందరినీ కూర్చోబెట్టి నా గురించి ఎంతో ఎట్లా చెడ్డగా మాట్లాడిందో ఆ రోజు తెలియలేదు, చాలా రోజుల తర్వాత తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అప్పుడు చాలా అప్పుడు ఇంత లోతు జ్ఞానం లేదు కాబట్టి దేవుని పైన విడిచిపెట్టాలని కాదు, కానీ నేను సపరేట్గా ఏడుస్తున్నాను. నేను ఎంత కరెక్ట్ చేస్తాను, ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత మేలు చేస్తాను, ఎంత సహాయం చేస్తాను, అట్లాంటిది నాకు మోసంలాగా ఉంది అని అన్నప్పుడు నేను ఏం మాట్లాడలేదు, దేవునికి అప్పచెప్పాను. టుడే నేను వారి గురించి చెడ్డగా చెప్పట్లేదు, కానీ వారు ఎంత భయంకరమైన జీవితము ఇప్పుడు ఉన్నారంటే, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి అంత అయిపోయి లెగలేని పరిస్థితులు. సేమ్ మై ఏజ్, నో వెడ్డింగ్, నో మ్యారేజ్, నో చిల్డ్రన్, హర్ లైఫ్ ఇస్ స్పాయిల్డ్, బ్రోకెన్ టు పీసెస్. ఒకరోజు ఒకానొక దగ్గర నేను దైవజనులు వెళ్తున్నప్పుడు అమ్మాయి కనిపించింది. నన్ను చూసి ఎంతగా బాధపడుతుందో తర్వాత చెప్పింది, ఐఎమ్ రియలీ సారీ, ఐ స్పోక్ అగేన్స్ట్ యూ అని చెప్పింది. ఈరోజు తన జీవితం చూసినప్పుడు అయ్యో నిజంగా బాధనే, కానీ నాకు అర్థమైంది ఏంటిదంటే, నేను మౌనంగా ఉంటే దేవుడు నా పక్షాన పోరాడతాడు. హల్లెలూయా. ఆమెకు అది అయింది, ఐఎమ్ హ్యాపీ అని చెప్పట్లేదండి, కానీ నేను చెప్పదలుచుకుంది మీకు ఎంతమందికి అర్థమైంది, మనము మౌనంగా ఉంటే దేవుడే మన పక్షాన వాద్యం చేస్తాడు, యుద్ధము చేస్తాడు, పోరాడతాడు. యూ జస్ట్ హ్యావ్ టు సీ, టైమ్ విల్ షో. సమయం చూపిస్తుంది ఎవరు సరి, ఎవరు తప్పు. అందుకనే ఒక రోజు వస్తుందంట అగ్ని పరీక్ష. అప్పుడు ఏంటో బాగా బట్టబయలు అవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడనక్కడ మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఒక రోజు వస్తుంది అగ్ని పరీక్ష. ఏ హృదయంతో చేస్తామా, ఏ మనస్తత్వంతో చేస్తామా అంత దేవుడు చూస్తాడు. ఇది కట్టలా, ఇది బంగారమా, ఇది అన్నీ కూడా తేటపరుస్తాడండి దేవుడు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇప్పుడు మనుషులు మీకు విరుద్ధంగా పోరాడుతున్నారేమో, మనుషులు మీకు విరుద్ధంగా కార్యాలు చేస్తున్నారేమో, మనుషులు మీకు విరుద్ధంగా ఎన్నో భయంకరమైన కార్యాలు, మాటలు, గాసిప్స్, బ్యాక్ బైటింగ్, మోసము, ఇవన్నీ చేస్తున్నారేమో. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ బీ అఫ్రేడ్ వెన్ గాడ్ ఇస్ ఫర్ యూ. అందుకనే ప్రభువా, నేను నమ్మి నరులేమీ చేయగలరు, నాకేమీ భయము లేదయ్యా. నేను అదే అంటాను, ఎన్నోసార్లు అదే అంటాను, మీ పక్షాన దేవుడు ఉన్నాడా అని మీరు గుర్తించగలిగితే మీరు దేని విషయం భయపడనక్కర్లేదండి.